హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ పండగ స్పెషల్ స్వీట్, టేస్టీ అండ్ క్రంచీ బెల్లం గవ్వలు. తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఈ గవ్వల్ని గాలి తగలకుండా ఒక డబ్బాలో పెట్టుకోవడం వల్ల పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం గవ్వల్ని ఎట్లా తయారు చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటిని తయారు చేయడానికి మైదా, గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు. నేను మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. సూజీ అంటే ఉప్మా చేసుకునే రవ్వ 1/2 కప్పు, సాల్ట్ కొంచెం, వంట సోడా కొంచెం వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. 3 స్పూన్ల నెయ్యిని బాగా మరగనిచ్చి ఈ పిండిలో వేసి స్పూన్తో ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. నెయ్యి పిండి అంతటికి మిక్స్ చేసిన తర్వాత చేత్తో ఇట్లా నొక్కితే ముద్ద అవ్వాలి, లేదంటే నెయ్యి ఇంకాస్త వేసి కలపాల్సి ఉంటుంది. పిండిని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఈ పిండి ముద్ద మరీ గట్టిగాను మెత్తగాను కాకుండా చపాతీ ముద్దలాగా ఉండాలి. దీన్ని కవర్ చేసి 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసి ఇట్లా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. గవ్వల చెక్కపై కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుని దీని మీద చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి పెట్టి ఇట్లా బటన్ వ్రేలుతో ఒత్తుకుని గవ్వలలాగా చేసుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఇట్లా పకోడీ స్ట్రైనర్తో కానీ, కొత్త దువ్వెనతో కానీ, లేదంటే ఫోర్క్తో కానీ గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. తయారైన ఈ గవ్వల్ని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదే విధంగా మిగిలిన గవ్వలన్నీ వేయించుకుని ఒక పక్కన పెట్టుకోండి. వీటికి బెల్లం పాకం ఎట్లా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు బెల్లంలో 1/2 కప్పు వాటర్ వేసి మరగనివ్వండి. పాకం దగ్గరికి వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే పాకం మాడిపోతుంది. కొంచెం యాలక పౌడర్ వేయండి. ప్లేట్లో వాటర్ వేసుకుని కొంచెం పాకం వేసి పాకం రెడీ అయ్యిందో లేదో ఇట్లా టెస్ట్ చేసుకోండి. ఉండపాకం వస్తే కనుక పాకం రెడీ అయినట్లు స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న ఈ గవ్వల్ని పాకంలో వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా గరిటెతో బాగా కలపండి. మిక్స్ చేసిన వీటిని చల్లారేంత వరకు అట్లా వదిలేయండి. చల్లారిన వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. అంతే, ఎంతో క్రంచీ టేస్టీ గవ్వలు రెడీ. చూడండి క్రంచీగా ఎంత బాగా వచ్చాయో. వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి మీకెట్లా వచ్చాయో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.